దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు మరి ఉదయకాలపు దేవుని యొక్క మాటల కొరకు ఆశతోనూ ఆసక్తితోనూ కనిపెట్టుచున్నటువంటి ప్రియ సహోదరునికి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల ప్రార్థన సహవాసము అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలను మీరు చూచినట్లుగా, అనేకమైనటువంటి మిరాకిల్స్ మీ జీవితంలో జరిగినట్లుగా ఈ ఉదయకాల ప్రార్థన ద్వారాలను తెరుస్తోంది. ఆదివారము తెల్లవారుజామున ఆ స్త్రీలో మరి సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు వారిని చూడాలని తెల్లవారుజాముననే వారు బయలుదేరి వెళ్ళారు. లూకా సువార్త 24వ అధ్యాయం ప్రారంభ వచనాల నుండి ఈ మాటలు రాయబడి ఉంటాయి. తెల్లవారుజామునే వారు శనివారము రోజున కావలసినటువంటి సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలాలు సిద్ధపరుచుకున్నారు. ఎందుకు సిద్ధపరుచుకున్నారో? తెల్లవారుజామునే వెళ్ళాలి కాబట్టి. ఆదివారం శనివారం రాత్రి అంతా గడిస్తే తెల్లవారు అంటే ఆదివారం కాబట్టి ఆదివారం రోజున యేసు ప్రభు వారిని మరి ఎక్కడైతే ఉంచారో ఆ సమాధిని దర్శించుకోవడం కోసం ఆ స్త్రీలు సిద్ధపడుతున్నారు. తెల్లవారుజామున వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధపడుతున్నారండి? ఆ ముందు రోజు నుండి కావలసినటువంటి అన్ని కూడా సమకూర్చుకుని సిద్ధపరుచుకుని వాటిని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. తెల్లవారుజామున వెళ్ళడానికి ముందు రోజు నుంచి కూడా వారి యొక్క ప్రణాళిక, వారి యొక్క సిద్ధపాటు, వారికి ఉన్నటువంటి అవగాహన ఒకసారి చూడండి. వెళ్ళేటప్పుడు చూద్దాం కాదు, వెళ్ళేటప్పుడు దారిలో కొనుక్కొని వెళ్దామని కాదు. ఎందుకని? వెళ్ళేటప్పుడు తెల్లవారుజామునే వెళ్ళే ఆలోచన వారికి ఉంది కాబట్టి తెల్లవారుజామున వారికి ఏ వస్తువులు దొరకవు. తెల్లవారుజామున ఏ సావకారు దుకాణాలు తెరవడం కాబట్టి ఆ ముందు రోజే సిద్ధపరచుకోవాలి, ఆ ముందు రోజే వాటిని ఏర్పరచుకోవాలి. ఎందుకండి? తెల్లవారుజామునే దేవుని యొక్క ఆ సమాధిని, యేసు ప్రభువారిని ఉంచినటువంటి సమాధిని చూడాలి అంటే తెల్లవారుజామునే వెళ్ళాలనేటువంటి ఒక మనసు ఆ స్త్రీలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, పరువులేదులే బయట పొద్దెక్కిన తర్వాత వెళ్దామని అంటే వారిని ఎవరు అడిగేదేమీ లేదు. అలాగే రోజులో ఎప్పుడో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడోకప్పుడు వెళ్దాంలే అనుకుంటే వారికి ఏమీ ఎవరు చట్టశాసనం ఏమీ చేయలేదు, వారికి ఏమీ నియమం ఏమీ ఇవ్వలేదు. ప్రభువారు కూడా మీరు ఉదయాన్నే రండి అని ఏమీ చెప్పలేదు. అయితే ఆ స్త్రీల యొక్క తీర్మానం చూడండి, ఆ స్త్రీల యొక్క ఆలోచన చూడండి, ఆ స్త్రీల యొక్క సిద్ధపాటు చూడండి, ఆ స్త్రీల యొక్క ప్రణాళిక చూడండి. అలాగే ఈ స్త్రీల నుండి నువ్వు నేర్చుకోవాల్సింది చూడు. నీవు ఉదయమున లేచి ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధికి రావాలి అంటే, ఉదయమున లేచి ప్రభు సన్నిధిలో నువ్వు గడపాలి అంటే, ఉదయమున లేచి ప్రభువుతో నీవు ఒక చక్కటి ఆ బాండింగ్ తో, ఆయనతో చక్కటి ముచ్చట నువ్వు ఏర్పరచుకోవాలంటే ఆ ముందు రోజు నుండి నీకు ఒక చక్కటి ప్రణాళిక ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, ఏర్పాటు చేసుకోవాలి. తగిన విధముగా సమస్తమును సమకూర్చుకుని అన్నిటినీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఉదయాన్నే లేకలేకపోతున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపలేకపోతున్నాం. లెగిసిన వెంటనే ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఏముంది, ఈ క్యాలెండర్ డేట్ లో వాక్యం ఉంటుంది. ఈ సేవకులు, ఆయా మందిరాలకు సంబంధించినటువంటి సేవకులు వారి యొక్క క్యాలెండర్ లో చిన్నటి వాక్యాన్ని ప్రతిరోజు ఉంచుతారు. మంచి ప్రయాస వారు కలిగి ఉంటున్నారు. ఎందుకంటే ఆ విధంగానైనా ఒక చిన్న వాక్యమైనా మీ నోట పలికించాలని ప్రయాస. ఆ విధంగానైనా ఒక వాక్యాన్ని బైబిల్ తెరిచి చదవకపోయినా దేవుని మాట మీ నోట ఉంచాలని ఈ సేవకుల యొక్క ఆరాటం. అదొక్కటి చదివి సరిపోతుంది అనుకునేటువంటి ప్రబుద్ధులు, మహానుభావులు మన గృహాల్లో కోకొల్లలు. కాబట్టి అది మీ జీవితాల్లో అంత గొప్ప మార్పును తీసుకురాదు.
ఈ బ్రతుకుల్లో అంత గొప్ప చేంజెస్ అనేది తీసుకురా. ఈ స్త్రీలు సిద్ధపడి వెళ్ళేటప్పటికీ అక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి మిరాకిల్ చూశా. ఉదయముననే వెళ్ళినటువంటి వీరికి ఒక అద్భుతమైనటువంటి కార్యం తారసపడింది. ఏంటి తారసపడింది? మూసి ఉంచిన సమాధి రాయి తెరవబడింది. మూసి ఉంచిన రాయి తెరవబడింది. మూసి ఉంచిన రాయి తెరవబడి ఉండుట వారు చూశారు. ఎంత అద్భుతం అండి! దానిని ఎవరు కూడా అలా చేయజాలరు. ఎప్పుడు జరుగుతుందండి? అద్భుతము జరిగినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ప్రియ సహోదరా, సహోదరి, నువ్వు తెల్లవారుజాముననే ప్రభు సన్నిధిలో ప్రభును చూడాలని, తెల్లవారుజామునే ప్రార్థన చేయాలని నువ్వు ప్రణాళికతో, సిద్ధపాటుతో, ఏర్పాటుతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీకు అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూపిస్తాడు. అది సత్యం. ఆ స్త్రీలు చూశారు. ప్రియ సహోదరా, సహోదరి, మరి నీ వంతు ఎప్పుడైనా చూసావా? నీ వంతుగా ఎప్పుడైనా ఇలాంటి మిరాకిల్ని చూడాలని ఆశపడ్డావా? అక్కడ ఆ సమాధి లోపల క్రీస్తు వారు లేరు, ఖాళీ సమాధిని చూశారు. ఇది అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటిది. దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము జరిగిందని, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచారనేటువంటి సత్యాన్ని వారు తెలుసుకుంటున్నారు. ప్రియ సహోదరా, సహోదరి, తెల్లవారుననే మరణ సంబంధమైన, సమాధి సంబంధమైన ప్రతిదీ కూడా తొలగించబడతాది. ప్రతిదీ కూడా తీసివేయబడతాది. తెల్లవారుజాముననే ప్రభు సన్నిధి రావడానికి ప్రయాసపడు, సిద్ధపడు. ఆ ముందు రోజు నుండి సిద్ధపడు. నీ రోజును సరైన రీతిలో ప్లాన్ చేసుకో. నీ పిల్లలకు ఎప్పుడు భోజనం పెట్టాలి, వారిని ఎప్పుడు వరుండ పెట్టాలి, నీ ఇంట్లో ఉన్న పెద్దలకు ఎప్పుడు భోజనం సిద్ధపరచాలి, ఎప్పుడు వారికి మెడిసిన్ ఇవ్వాలి, ఎప్పుడు నీ పనులన్నీ ముగించుకోవాలి, నీ దినచర్యలన్నిటినీ ఎప్పుడు సమాప్తం చేయాలి, ఉదయంలోనే ఎన్ని గంటలు లెగాలి, నీకు స్పృహ ఉండాలి. ఒక బాధ్యత కలిగిన వాడు ఇలా ప్రవర్తిస్తాడు. ఒక బాధ్యత కలిగినటువంటి సహోదరుడు ఇలా ప్రవర్తిస్తాడు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక గృహ ఇల్లాలు ఇలా ప్రవర్తిస్తాడు. అలా ప్రణాళిక చేసుకున్న వారు ఉదయం లేవగలుగుతారు, ప్రభు సన్నిధిలోకి రాగలుగుతారు, ప్రార్థన చేయగలుగుతారు, అద్భుతాలు చూడగలుగుతారు. మరణ సంబంధమైన, సమాధి సంబంధమైన ప్రతిదీ కూడా తీసివేయగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, సహాయం దయచేయండి. తగు ప్రణాళికతో, తగు సిద్ధపాటుతో ఇదిగో ప్రభా, ఉదయమననే మీ సన్నిధికి వచ్చేటకు మాకు సహాయం దయచేయండి, మాకు నేర్పించండి. సంవత్సరములు గడుస్తున్న ఈ అలవాటు మాకు ఇంకా రాలేదు నాయన. ఇదిగో ప్రభా, మీ చేతులుగా అప్పగించుకుంటూ ఉండగా ఇది మొదలుకొని మేము అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సంగతులు మా జీవితాలు చూచుటకు సహాయం దయచేయండి. ఈ తీర్మానంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.